హాయ్ హలో నమస్తే మా అత్త మాటకు స్వాగతం అండి. ఇంకోటి ఏకాదశి శుభాకాంక్షలు అండి అందరికీ, మన కుటుంబ సభ్యులందరికీ. ఈరోజు ఇంకోటి ఏకాదశి సందర్భంగా రవ్వ లడ్డు చేస్తున్నానండి. అది ఎలా డ్రై ఫ్రూట్స్ తోటి అది ఎలా తయారు చేయాలో చూపిస్తాను. మూకుడు పెట్టుకున్నానండి ముందు. తర్వాత డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలండి ముందు. నెయ్యి వేసుకున్నాను కొంచెం. నెయ్యిలో కిస్మిస్ వేసాను ముందు. బాగా ఫ్రై చేసుకోవాలండి ఇది. కిస్మిస్ వేగనియండి. జీడిపప్పు బాదం పప్పు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఇది కూడా వేయించుకున్నానండి దోరగా నెయ్యిలో. జీడిపప్పు కూడా వేగిందండి దోరగా. ఇది కూడా తీసేసుకుంటున్నాను. ఒక గ్లాసు రవ్వ మళ్ళీ అందులోనే గ్లాసు తీసుకుంటున్నానండి గోధుమ రవ్వ. గోధుమ రవ్వను కూడా దోరగా వేయించుకోవాలండి ఇందులో. గ్లాసున్నర రవ్వ అండి ఇది. ఇది మిక్సీ పట్టేసాను దోరగా వేయించుకుని. గ్లాసున్నర పంచదార వేసానండి. పంచదార కూడా మెత్తగా మిక్సీ పట్టేసాను. డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో కలిపేసాను. నెయ్యి వేడి చేసుకుంటున్నానండి. నెయ్యి వేడి చేస్తున్నాను. పంచదార పిండి డ్రై ఫ్రూట్స్ మూడు కలిసేలాగా కలుపుకోవాలండి. అలాగా కలుపుకున్న తర్వాత నెయ్యి మరిగింది. వేడిది నెయ్యి ఇందులో వేసుకోవాలండి. వేడిగా వేసుకుంటే కొంచెం కమ్మగా ఉంటుంది నెయ్యి. దీంట్లో తయారు చేసిన నెయ్యి అండి ఇది. ఎంత వంటలు రాని వాళ్ళు అయినా ఈజీగా చేసుకోవచ్చు. చిన్నపిల్లలు కూడా చేసుకుని పెట్టుకోవచ్చు. ఎక్కువ కాకుండా ఒక గ్లాస్ చేసుకుంటే చక్క పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. బాగుంటుంది. ఇంతేనండి. కలిపేసాను మొత్తం. నెయ్యి అంతా వేసి కలిపేసాను. నెయ్యి ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా ఇందా చేసుకుని చిన్నవి చేసుకుని అంటే పిల్లలకి చేతికిస్తే వాళ్ళు సగం తిని పాడేయకుండా పూర్తిగా తింటారు. చిన్న అయితే తడి లేకుండా చూసి బాక్స్లో తడి లేని బాక్స్లోనూ పెట్టుకోవాలండి. ఎన్నాళ్ళైనా నిల్వ ఉంటాయి. మినప సున్నుండల కంటే ఈ సున్నుండలు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది అందరికీ తెలుసున్న వంట ఇది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇలా చిన్న ఉండల కింద చేసుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయండి. స్వీటు పంచదార కొంచెం ఎక్కువైతే కనుక తగ్గించుకోవచ్చు. షుగర్ అది ఉన్న వాళ్ళు కొంచెం తగ్గించి వేసుకోవచ్చు అనేది.